Hi everyone, good morning all of you. Welcome to Malana ఆన్లైన్ అకాడమీ. అయితే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు చేరే విధంగా మాకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే మనం నిన్న ఏం చేసినామంటే ఎస్టర్డే క్లాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వైటమైన్స్ అంటే ఎన్ని రకాలుగా వైటమైన్స్ అనేటివి, విటమిన్స్ అనేటివి ఎన్ని రకాలుగా వర్గీకరించారని, రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది అని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఎన్ని రకాలు? రెండు రకాలు. అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు, తర్వాత నీటిలో కరిగేటువంటి విటమిన్ల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత అంతకన్నా ముందు శ్వేత విప్లవం, ఆపరేషన్ ఫ్లడ్, ఎన్డీడీబీ ఎక్కడ ప్రవేశపెట్టిండ్రు అని వైట్ రెవల్యూషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత పాల లోపల ఉండేటువంటి పదార్థాలు ఏంటో తెలుసుకోవడం జరిగింది. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారని అంటే వర్గీస్ కురియన్ అంటారని తెలుసుకోవడం జరిగింది. ఈ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా మరి ఎన్డీడీబీని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును 1970లో ఆనంద్ అనేటువంటి పట్టణంలో, గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ పట్టణంలో ఏర్పాటు చేసి, తర్వాత అమూల్ మిల్క్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి రైతులకు ఉపాధి కల్పించడం జరిగింది అని మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత కొవ్వులు అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు, తర్వాత నీటిలో కరిగేటువంటి విటమిన్లను అని తెలుసుకోవడం జరిగింది. అంతకన్నా ముందు ఏం చేసినామంటే విటమిన్లను ఏ శతాబ్దంలో కనిపెట్టారు, తర్వాత ఈ విటమిన్లను ఏ శాస్త్రవేత్త కనిపెట్టాడు, వాటికి ఏ పేర్లు ఏ విధంగా పెట్టాడని మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నటువంటి అంశం ఏంటి? కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు అంటే ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్స్. ఈరోజు ఏంటి అంటే నీటిలో కరిగేటువంటి విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు, వాటర్ సోల్యుబుల్ విటమిన్స్. ఓకే, నీటిలో కరిగే విటమిన్స్, వాటర్ సోల్యుబుల్ విటమిన్స్, వాటర్ సోల్యుబుల్ విటమిన్స్ అంటే ఈ వాటర్లో ఏ ఏ విటమిన్లు కరుగుతాయి, మరి ఈ విటమిన్ల వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ విటమిన్లు లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, ఈ విటమిన్లు లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధులను ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి అంశాలను మనం పర్స్పెక్ట్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఏం చేస్తారంటే ఈ విటమిన్లను, వాటర్ సోల్యుబుల్ విటమిన్లను, తర్వాత ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్లను ఏం చేస్తారు అని అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని అంటాడు. అంటే విటమిన్లను వాటి యొక్క శాస్త్రీయ నామాలను కంపేర్ చేస్తాడు, లేక చేయని అని అంటాడు. లేకపోతే వాటి ద్వారా ఏ విటమిన్ లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధులేవో ఒకవైపు వ్యాధులనిచ్చి, తర్వాత రెండవ వైపు ఏం చేస్తాడు అని అంటే విటమిన్లనిచ్చి వాటిని జతపరచండి అని అడుగుతారు. లేకపోతే అందులో జతపరిచిన తర్వాత ఏ రైటా, బి రైటా, ఏబిసి రైటా, ఏది రైటో అడగండి అని జత చేయండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు వాటర్ సోల్యుబుల్ విటమిన్స్ ఏవి సార్ అని అంటే బి మరియు సి విటమిన్స్. ఓకే, రైట్. బి కాంప్లెక్స్ అని అంటారు అన్నమాట. బి కాంప్లెక్స్ విటమిన్స్ ని మనం ఏమంటామంటే వాటర్ సోల్యుబుల్, నీటిలో కరిగేటువంటి విటమిన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. మరి ఈ బి విటమిన్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి అంటే B1, B2, తర్వాత B3, B5, B6, తర్వాత B7, నెక్స్ట్ B9, B12 అనేటువంటి విటమిన్స్ అనేటివి వాటర్ సోల్యుబుల్ విటమిన్స్. తర్వాత సి విటమిన్ అనేది ప్రత్యేకంగా ఉంటది అనమాట. ఈ సి విటమిన్ ఏ వ్యాధిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది అని అంటే స్కర్వీ వ్యాధిని నివారించడం లోపల ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇవన్నీ విటమిన్స్ అంటే ఒక్క
B12 విటమిన్ మాత్రం ఎక్కడ లభిస్తది అనంటే బొబ్బర్ల విత్తనాల లోపల లభిస్తది. బొబ్బర్లు అనేటువంటి ఫాబేసి కుటుంబానికి చెందినటువంటి పంట అన్నమాట. ఓకే. రైట్. ఫాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి పంట. B12 విటమిన్ మాత్రం మానవుని పేగు లోపల సంశ్లేషించబడతది, సింథసిస్ అయితది. తర్వాత బొబ్బెర్ల లోపల లభించేటువంటి విటమిన్ ఏది సార్ అనంటే B12 విటమిన్. అయితే ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే B1 విటమిన్ డిస్కస్ అబౌట్ ద B1 విటమిన్. ఓకే. దీనినే మనం B1 విటమిన్స్, B1 విటమిన్. ఓకే. రైట్. ఈ B1 విటమిన్ దీనిని మనం సైంటిఫిక్ నేమ్ ఏమంటాం అంటే సైంటిఫిక్ నేమ్ ఏమంటాం సార్ అని అంటే సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటే థయమిన్ అని అంటాం సార్. థయమిన్ అని పిలుస్తాం. థయమిన్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత దీనిని న్యాచురల్ నేమ్ ఏంటి అని అంటే న్యాచురల్ నేమ్ ఏంటి సార్ అని అంటే యాంటీ బెరిబెరీ విటమిన్. యాంటీ బెరిబెరీ విటమిన్ అని పిలవడం జరుగుతుంది. అంటే సైంటిఫిక్ నేమ్ ఏమో థయమిన్ అని, తర్వాత న్యాచురల్ నేమ్ ఏమో యాంటీ బెరిబెరీ విటమిన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. యాంటీ బెరిబెరీ అని, తర్వాత యాంటీ న్యూరేటిక్ విటమిన్ అని కూడా పిలుస్తారు. యాంటీ న్యూరేటిక్ విటమిన్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాంటీ న్యూరేటిక్ విటమిన్. ఓకే. రైట్. అయితే దీని లోపల ఏముంటది సార్ అని అంటే సల్ఫర్ అనేది ఉంటది సార్. సల్ఫర్ అనేటువంటి ఖనిజ మూలకం ఉంటది. ఓకే. రైట్. ఈ B1 విటమిన్ లోపల ఉండేటువంటి ఖనిజ మూలకం ఏంటి అంటే సల్ఫర్ అనేది ఉంటది అనమాట. అయితే మరి ఈ B1 విటమిన్ ఎక్కడ లభిస్తుంది సార్? ఈ B1 విటమిన్ ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే తవుడు లోపల, ముఖ్యంగా తవుడు సార్. తవుడు లోపల ఎక్కువగా ఈ విటమిన్ అనేది ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. మరి ఈ తవుడు అంటే ఎక్కడిది సార్ అని అంటే బియ్యపు పొట్టు ఏదైతే ఉన్నదో వాటి యొక్క పొట్టు కింద ఉండేటువంటి కొద్దిగా ఎరుపు కలర్ లోపల ఉండేటువంటి దానిని, లేదా పసుపు కలర్ లోపల ఉండేటువంటి దానిని మనం ఏమంటాం అంటే తవుడు అని అంటాం. అయితే బియ్యాన్ని మరబట్టించినట్లయితే ఏమైతుంది సార్ అని అంటే ఆ బియ్య పొట్టు అనేది వెళ్ళిపోయి తెలుపు రంగులోనికి వస్తాయి. ఆ బియ్యాన్ని మనం తినడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అంటే B1 విటమిన్ ను మనం ప్రత్యక్షంగా కోల్పోవడం జరుగుతుంది అనమాట. ఓకే. రైట్. ఇంకా పాలు, గుడ్లు, కాలేయం. గుడ్లు, కాలేయం సార్. కాలేయం. తర్వాత వరి, గోధుమ మొదలైనటువంటి మొక్కలు, ఈస్టు, వేరుశనగ, చిక్కుడు జాతి మొక్కల లోపల ఇది ఎక్కువగా లభిస్తుంది థయమిన్ అనేది. మరి ఈ వ్యాధి అంటే ఈ విటమిన్ లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది సార్ అని అంటే బెరిబెరీ వ్యాధి అని అన్నాం. బెరిబెరీ వ్యాధి. మరి ఈ బెరిబెరీ వ్యాధి సార్. అయితే ఈ బెరిబెరీ వ్యాధి యొక్క లక్షణం ఏంటి అని అంటే హృదయ స్పందన మందగిస్తుంది. హార్ట్ బీట్ అనేది మందగిస్తుంది. తర్వాత అంటే ఈ బెరిబెరీ కూడా పొడి బెరిబెరీ 2 రకాలుగా ఉంటది సార్. ఈ బెరిబెరీ కూడా అంటే పొడి బెరిబెరీ మరియు తడి బెరిబెరీ. అంటే పొడి బెరిబెరీ లోపల ఏమైతది అని అంటే నాడి సంబంధితటువంటి వ్యాధి అన్నమాట. తర్వాత తడి అంటే నరాలకు సంబంధించినటువంటి, నాడికి సంబంధించినటువంటి, బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధిని మనం ఏమంటాం అంటే పొడి బెరిబెరీ అని పిలవడం జరుగుతుంది. తర్వాత ఈ తడి బెరిబెరీ లోపల ఏముంటాయంటే హృదయ స్పందన అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే. దాన్నే కార్డియోమెగాలి అని పిలుస్తారు. హృదయ స్పందన
తగ్గిపోవడం తగ్గిపోవడం పోవడం సార్. హృదయ స్పందన తగ్గిపోవడాన్ని ఏమంటామంటే తడి బెరి తడి బెరి అని పిలుస్తాం సార్. ఈ తడి బెరి వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే హృదయ స్పందన తగ్గిపోవడం. తర్వాత దీనినే మనం ఏమంటామంటే కార్డియోమెగాలీ కార్డియోమెగాలీ అని పిలవడం జరుగుతుంది సార్. ఇట్ ఈస్ కాల్డ్ కార్డియోమెగాలీ అనమాట. నెక్స్ట్ ఇంకా బి2 విటమిన్ సార్. విటమిన్ బి2 సార్. విటమిన్ బి2 అయితే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటే రైబోఫ్లేవిన్ సార్. సైంటిఫిక్ నేమ్ ఏంటి సార్ అంటే సైంటిఫిక్ నేమ్ రైబోఫ్లేవిన్ సార్. రైబోఫ్లేవిన్. తర్వాత దీని యొక్క న్యాచురల్ నేమ్ ఏంటి అంటే ఎల్లో ఎంజైమ్ అని మనం పిలవడం జరుగుతుంది. సైంటిఫిక్ నేమ్ ఏమో దీన్ని ఏమని పిలుస్తామంటే రైబోఫ్లేవిన్ అని. తర్వాత మామూలుగా మనం న్యాచురల్ నేమ్ ఏమో ఎల్లో ఎంజైమ్ అని పిలవడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ లభిస్తుంది సార్ అని అంటే పాలు గుడ్లు లభించేటువంటి పదార్థాలు సార్. కాబట్టి పాలు, గుడ్లు, మాంసం నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే చేపలు, పుట్టగొడుగులు లోపల ఈ బి2 విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. అయితే ఆవు పాలు, కాలేయం మరియు గుడ్డు పచ్చసొన లేత పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి సార్? గుడ్డు లోపల ఉండేటువంటి ఎగ్ సాక్ అనేది పచ్చగా పసుపు ఎల్లో కలర్ లోపల ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ బి2 విటమినే సార్. తర్వాత ఆవు పాలు కూడా కొంచెం ఎట్లా ఉంటాయి అని అంటే పసుపు కలర్ ను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఈ పసుపు కలర్ లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే బి2 విటమినే సార్. అయితే దీని యొక్క ఆక్సీకరణ మరి దీని యొక్క విధి ఏంటి అంటే ఆక్సిడేషన్ రియాక్షన్. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మరి ఈ ఆక్సిడేషన్ ఎందులోపల జరుగుతుందంటే రెస్పిరేషన్ సార్. శ్వాసక్రియ. నెక్స్ట్ రిడక్షన్ సార్. ఈ రిడక్షన్ అంటే ఏంటి అంటే కిరణజన్య సంయోగ క్రియ సార్. సంయోగ క్రియ సార్. అయితే రెస్పిరేషన్ ఆక్సిడేషన్ లోపల రెస్పిరేషన్ చేస్తాయి జంతువులు. ఏదైతే మనం శ్వాస తీసుకొని మళ్ళీ వదిలేస్తున్నామో దీన్నే మనం ఏం చేస్తామంటే రెస్పిరేషన్ అంటాం. ఈ రెండు సిస్టాలను మొత్తం కలిపి ఆక్సిడేషన్ అంటాం. అంటే గాలిని తీసుకొని వదిలేసేటువంటి విధానాన్ని ఏమంటాం సార్ అని అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటాం అనమాట. ఇదంతా ఆక్సీకరణ రియాక్షన్ లో జరుగుతుంది. తర్వాత కిరణజన్య సంయోగ క్రియ జరపడాన్ని ఏమంటాం అంటే రిడక్షన్ అని అంటాం అనమాట. మరి ఈ కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుగుతుంది అని అంటే మొక్కల లోపల కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది అన్నమాట. ఓకే రైట్. మరి కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడేటువంటి పదార్థం ఏంది సార్ అని అంటే ఏర్పడేటువంటి సబ్స్టాన్సెస్ ఏది సార్ అని అంటే గ్లూకోజ్ సార్. గ్లూకోజ్ C6H12O6 సార్. అంటే ఇది ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యరశ్మి అనేటువంటి అకర్బన పదార్థాల వల్ల ఈ ఏం చేస్తుంది అని అంటే వాటర్ ని తీసుకొని సూర్యరశ్మిని తీసుకొని రిడక్షన్ జరిపి అంటే కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఏం చేస్తుంది అని అంటే గ్లూకోజ్ ను ఏర్పాటు చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే రైట్. తర్వాత మరి దీని లోపం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది బి2 విటమిన్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది అని అంటే కిలోసిస్ సార్. కిలోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది సార్. ఈ కిలోసిస్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అని అంటే నోటి మూలలు పగిలి
నోటి మూలలు నోటి మూలలు పగిలిపోయి, అంటే ఈ ప్రాంతం పగిలిపోయి ఏమవుతుంది అని అంటే ఇక్కడ నుంచి రక్తం కారడం జరుగుతుంది. దానినే మనం కిలోసిస్ అని పిలుస్తాం అనమాట. కిలోసిస్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత ఇంకా గ్లసైటిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది అనమాట. గ్లసైటిస్ అనేటువంటి వ్యాధి కూడా రావడం జరుగుతుంది. మరి ఈ గ్లసైటిస్ యొక్క లక్షణం ఏంటి అంటే నాలుక మీద ఎర్రగా, నాలుక ఏం చేస్తుంది అని అంటే ఎర్రగా మారి పుండ్లు అయిపోతా ఉంటాయి. అంటే ఎర్రగా ఉండేటువంటి పొక్కులు వచ్చి ఏమవుతుంది అని అంటే నాలుక ఎర్రగా మారుతుంది. తర్వాత నిగనిగా మెరవడం అనేటువంటి లక్షణాన్ని మనం ఏం చేస్తాం అని అంటే గ్లసైటిస్ అని అంటాం. అంటే B2 విటమిన్స్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు ఏవి అని అడిగితే కిలోసిస్, అదే విధంగా గ్లసైటిస్ అని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత విటమిన్ B3 సార్, విటమిన్ B3 అయితే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ నియాసిన్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత నికోటినిక్ యాసిడ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ అనే సైంటిఫిక్ నేమ్ పిలుస్తాం. తర్వాత దీని యొక్క న్యాచురల్ నేమ్ సార్, దీని యొక్క న్యాచురల్ నేమ్ ఏంటి అని అంటే యాంటీపెల్లగ్రా అనేటువంటి పేరుని మనం పిలవడం జరుగుతుంది. తర్వాత పెల్లగ్రా ప్రివెంటివ్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. పెల్లగ్రా ప్రివెంటివ్ ఫ్యాక్టర్ అని కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. అయితే సరే సార్, మరి ఈ విటమిన్ ఎక్కడ లభిస్తుంది అని అంటే ఈ విటమిన్ మరి B3 విటమిన్ ఎక్కడ లభిస్తుంది సార్ అని అంటే ఈస్ట్ అనే శిలీంధ్రం లోపల ఈ విటమిన్ B3 విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట. తర్వాత వేరుశనగ, తర్వాత కిడ్నీస్ అంటే మూత్రపిండాలు, చిలగడ దుంప, తర్వాత పాలు, గుడ్లు మొదలైనటువంటి వాటి లోపల ఈ విటమిన్ B3 అనేది ఎక్కువగా లభిస్తుంది. తర్వాత మరి దీని లోపం వలన ఏంటి సార్? మరి దీని యొక్క విధి ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ సార్, వీటి యొక్క జీవక్రియల లోపల ఎక్కువగా ఇది పాల్గొనడం జరుగుతుంది. తర్వాత దీని లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అని అంటే 4D సార్, 4D అని అంటే డర్మటైటిస్, నెక్స్ట్ డెమెన్షియా, నెక్స్ట్ డయేరియా, నెక్స్ట్ డెత్ సార్. అంటే మరణానికి కూడా కారణమయ్యేటువంటి విటమిన్ ఏది అంటే B3 సార్. అంటే ఈ 4D డెర్మటైటిస్, డైమెన్షియా అండ్ డయేరియా, డెత్, చివరికి మరణించేటువంటి అవకాశం కూడా ఉంది అనమాట. తర్వాత ఈ పెల్లగ్రా వల్ల ఏం జరుగుతుంది సార్ అని అంటే పెల్లగ్రా వలన ఏం జరుగుతుంది అంటే చర్మం అంటే పెల్లగ్రా వచ్చినటువంటి వ్యాధిగ్రస్తుని యొక్క చర్మం ఏం చేస్తుంది అని అంటే ఉబ్బి మొత్తం వాసి చర్మం ఊడిపోతా ఉంటది పొలుసుల్లాగా. అటువంటి లక్షణాన్ని మనం ఏమంటామంటే పెల్లగ్రా అని పిలవడం జరుగుతుంది. తర్వాత మతిమరుపు అనేటువంటి వ్యాధి కూడా
రావడం జరుగుతుంది సార్. వీటిని అల్జీమర్స్ అని పిలవడం జరుగుతుంది. మతి మార్పును మనం ఏమంటామంటే